हेलो अभी। हेलो अंकल, मैं अभी का दोस्त बात कर रहा हूँ। अभी रूम में नहीं है, शायद वो किसी। बेटा अभी का गर्लफ्रेंड हॉस्पिटल में एडमिट हुआ है, जरा जल्दी उनको फोन देना प्लीज। हॉस्पिटल में? अभी को देखा क्या? नहीं देखा भाई, अभी को देखा क्या? नीचे है नीचे। अभी तेरा गर्लफ्रेंड हॉस्पिटल में, पापा से ऑनलाइन। హలో హలో అభి, నాన్న తనకి ఏమైంది? ఏం కాలేదురా, నువ్వు తొందరగా వచ్చేసి. నాన్న స్పందనకి ఏమైంది? ఏం కాలేదని చెప్తున్నాను కదా, నువ్వు వెంటనే హైదరాబాద్కి వచ్చేసి. ఏం కాకపోతే హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేస్తారు నాన్న? నువ్వు టెన్షన్ పడకరా, మేము అందరూ హాస్పిటల్లోనే ఉన్నాం, నువ్వు వెంటనే వచ్చేసేరా. నాన్న వాయిస్లో ఎప్పుడా కంగారు చూడలేదు. సంథింగ్ ఇస్ రాంగ్. चंदू एयरपोर्ट कैब बुक चाहिए। हाँ ओके, अमन थोड़ा जल्दी कर। क्या हुआ? कर रहा हूँ। टिकट मिला? कर रहा हूँ। जल्दी कर। चंदू कैब ఏమైంది? या ఒక్క నిమిషం। फास्ट। कैब इज रेडी। यस, सिर्फ 2 घंटा बाकी है। ठीक है। ओनली 2 आवर्स। लेट्स गो। गाइस फास्ट। अभी नथिंग टू वरी। बाय रे, कॉल करना। थैंक्स रे, बाय। भैया थोड़ा जल्दी जाना। हाँ जा रहा हूँ साहब। अरे अर्जुन, ఏంట్రా అభి? अरे अर्जुन స్పందనకి ఏదో అయిందిరా. అవునా, ఏమైందిరా? అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళరా ప్లీజ్ రా. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను రా. థ్యాంక్స్ రా. भाई फ्लाइट पकड़ना है, कितना बार बोलना, थोड़ा जल्दी जाना। आप चलाइए ना साहब, आप चलाइए, मैं बैठता पीछे। भाई ऐसा नहीं भाई, सॉरी, ये मेरे गर्लफ्रेंड की बात है भाई, थोड़ा समझो। अरे गर्लफ्रेंड का बात है साहब, अब देखो मेरा ड्राइविंग। Welcome, sir. गुड इवनिंग, हियर। Sorry, sir, you are running out of time. There's still time now, can you check? No, sir. Try for the next flight, please. No, when's the next flight to Hyderabad? 1 second, sir. Within 2 hours, you have flight to Hyderabad. Can you check about it, please, please? Sorry, sir, seats are not available. It's possible for tomorrow morning. It's an emergency, ma'am. Why don't you understand, please? Sir, please try to understand. There are no seats available. I can't help it. It's Sir, just one ticket I'm asking, passengers please. waiting. సార్ రైట్ టైంకి వచ్చాం సార్. రైట్ టైం కాదు రాజా, ఇది బ్యాడ్ టైం అని తెలుసుకో. బ్యాడ్ టైం ఏంటి సార్? బ్యాడ్ టైం కాక ఏముందయ్యా, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ప్రాణం తీస్తా అనే హిట్ సినిమా తీసా. ఈ 10 ఏళ్లలో అన్ని ఎటర్ ఫ్లాపే. ఎక్కడ చూసినా హలో మీరు ప్రాణం తీస్తా డైరెక్టర్ కాదు అని నా ప్రాణం తీస్తున్నారయ్యా. 6 ఏళ్ల క్రితం అది ఏంటది అంతు చూస్తా అద్భుతంగా ఆడింది కదా సార్. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఎంత చూస్తా అంటే 6 నెలలు అండమాన్ దీవుల్లో దాక్కున్నా. మరి 4 ఏళ్ల క్రితం నటరాజా, నట్టేట పుచ్చిందయ్యా. మరి 3 ఏళ్ల క్రితం మూడొస్తే ముద్దిస్తా. సినిమా రిలీజ్ అవ్వలేదు రాజా, అది రిలీజ్ అవ్వకుండానే రివ్యూలు రాశారా? పాడైంది. ఓ హలో, ప్రాణం తీస్తా. గుర్తు చేసి ప్రాణం తీస్తున్నారయ్యా. చూసారా సార్ ఏం ఫాలోయింగ్? ఎంతైనా మీరు సెలబ్రిటీ సార్. ఏమి సెలబ్రిటీ రాజా? సెలబ్రిటీ అంటే పక్కన నిలబడి మూతి ముందుకు చాపి ఊ అంటూ సెల్ఫీలు తీసుకోవాలి రాజా. సెల్ఫీ తీసుకోకపోతే సెలబ్రిటీ కానే కాదు రాజా. డోంట్ వరీ సార్, మొన్నే భోజ్పూరి ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి అద్భుతమైన కథ రాశాను. గ్యారంటీ హిట్ సార్. One second bro, please bro. मैडम ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే చూడండి మేడం, ఒక్క క్యాన్సిలేషన్. No, sir. ఏ आपको समझ में नहीं आ रहा है? कैंसिलेशन. No, sir. ప్రేమించిన అమ్మాయి ప్లీజ్ ఒక్క క్యాన్సిలేషన్ ఉంటే చూడండి. Sorry, sir. Seats are not available. Just check once please. I have to go right now. Please, why can't you understand? I can understand, sir. I can't wait till tomorrow. రాజా ప్లీజ్ కమ్. ఏంటి లవర్ అంటున్నావు? సార్ నా ఫస్ట్ లవ్ సార్ హాస్పిటల్లో ఉంది సార్. ఫ్లైట్ మిస్ అయింది సార్, ఏం తెలియట్లేదు సార్. అర్జెంట్గా వెళ్ళాలి సార్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళాలి సార్ నేను. సార్ నేను ఒక ఫ్లైట్ టికెట్ నీకు ఇస్తా, బట్ వన్ కండిషన్. సార్ ఏంటి సార్ అది? నీ లవ్ స్టోరీ మొత్తం నాకు చెప్పాలి. సార్ చెప్తాను సార్, లవ్ స్టోరీ మొత్తం ఏంటి సార్? తిన్న తిరిగింది ఆఖరికి పడుకున్నది కూడా చెప్తాను సార్. సార్ ప్లీజ్ సార్ టికెట్. ఉన్నాయి 2 టికెట్లు.
మన ఇద్దరం వెళ్తున్నాం, ఆ అబ్బాయి ఎలా వస్తాడు? హౌ? నీ టికెట్ క్యాన్సిల్ చేసి ఆ అబ్బాయికి ఇస్తా. ఏమయ్యా, భోజ్పూరి కథలని, పానీపూరి కథలని, పిచ్చి పిచ్చి కథలు నాకు ఇచ్చి పెద్ద తోపు డైరెక్టర్ని, ఫ్లాప్ డైరెక్టర్ని చేశావు. ఫ్రెష్ లవ్ స్టోరీ. బాయ్. థ్యాంక్ యూ సార్. నువ్వు రా రాజా. రాజా, ఐ ఆమ్ రాజా, మూవీ డైరెక్టర్. అభినవ్. టైం ఎక్కువగా లేదు, ఇక నీ లవ్ స్టోరీ మొదలు పెట్టేస్తావా? అఫ్ కోర్స్ నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు, నేనేమో ఫ్లాపుల్లో ఉన్నాను. నీ లవర్కి ఏమీ కాదు రాజా, నువ్వు ధైర్యంగా ఉండు. మొదలు పెట్టేద్దామా? రాజా, ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ కలిసావో అక్కడి నుంచి మొదలుపెట్టు. ఆ రోజు కాలేజీలో పనుండి బైక్ మీద అలా వెళ్తుండగా ఓయ్ రాజా, ఓయ్ రాజా, ఇది నీ ఇంట్రడక్షన్. 4 హెలికాప్టర్లు పైనుంచి దడా 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 దిగుకుంటూ అలా వస్తుంటే దడామని 70 ఫీట్ క్రేన్ చక్క 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 వెళ్ళిపోతుంటే అది నేను క్యాచ్ చేస్తుంది రాజా. నెక్స్ట్ రాజా. కాలేజ్ బయట చాలా మంది అమ్మాయిలు గేట్ అడ్డంగా కూర్చుని Principal, down, down. 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 ఓయ్ రాజా రాజా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ట్రాక్ అండ్ ట్రాలీ వేసుకుందాం. నీ పార్ట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిలు, Down, down. అమ్మాయిల పార్ట్ ఆఫ్ వ్యూలో నువ్వు. నెక్స్ట్. సార్ మీరు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను చెప్పలేను సార్. అయితే ఓకే 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 రాజా, ఇక నుంచి నువ్వు ఆపేంత వరకు నేను ఆపను. యాక్షన్. ఏమండి కొంచెం సైడ్ ఇస్తారా? లోపల చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. ఏంటి సైడ్ ఇచ్చేది? కావాలంటే ఇది పట్టుకొని స్లోగన్స్ చెప్పు. నా పని చూసుకుని వచ్చేస్తానా? కొంచెం సైడ్ అవ్వండి, లేదనుకో మీ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. అసలు అమ్మాయిల తరపున అబ్బాయిలే ఫైట్ చేయాలి. ఆ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? బైక్లో అంత పెట్రోల్ లేదు. వాడుతూ ఏంటే మాటలు? ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ఏమే ప్రిన్సిపల్ బ్యాక్ గేట్ నుంచి పారిపోతున్నాడు, రండే. పదండి 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 పదండి. ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ ఆపండి, ఆపండి. మీకు ప్రిన్సిపల్ కావాలా నేను కావాలా? జరండి. సైడ్ ఇవ్వలేదనుకో సైలెన్సర్తో కాల్ చేస్తాను. హలో, సైడ్ ఇచ్చే సంవత్సరం అవుతుంది, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? మీరందరూ ఓసే రావులమ్మల్లా స్వర్ణక్కల్లా పోరాడుతుంటే నాకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు అక్క. ఉందక్క, ఉంది. అదిటి ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ప్రిన్సిపల్ 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 ఏ ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ఓయ్ ప్రిన్సిపల్. ఎందుకురా అరుస్తున్నావు? ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని. ఎక్కడున్నారా ఆడపిల్లలు? ఎందుకు? ఇంతకీ మీరెవరు? వాళ్ళ ప్రిన్సిపాల్. ఓ, ఒకసారి ఇది పట్టుకోరా. 1 minute. ప్రిన్సిపల్ డౌన్ డౌన్, ప్రిన్సిపల్ డౌన్ డౌన్. ప్రిన్సిపల్. ఆ అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు? వీడు అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు. బా డిలీట్. వాట్సాప్లో లాస్ట్ సీన్లో లేడంటే ఈ వరల్డ్లో లేనట్టే. ఓ ఈ లాస్ట్ సీన్ గుర్తు చేసుకుంటూ రే. వీడు కరెక్ట్. అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ ఎమ్మెల్యే. అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ కాల్ తో పిలుస్తావా? ఖండిస్తున్నాం. రే అర్జున్,
పడిపోయారా? రే అభి చెప్తున్నాను, అసలే నువ్వు పుస్తకాల పురుగు, నీకు ఇలాంటివి పడవు, అనవసరంగా కమిట్ కాకు, విత్డ్రా చేసుకో అంటే ఎవరైనా వింటారా? కంగ్రాచులేషన్. థ్యాంక్స్ రా. హే, ఈ కాలేజ్లో అమ్మాయిల గురించి నీకు తెలుసారా? అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ టైం తెలుసా? ఎవరి గురించైనా తెలుస్తుంది. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏం చెప్పమంటారా? ఏమనిపిస్తా చెప్పరా? 10 ఏళ్ల క్రితం ఐశ్వర్య రాయ్లా, 15 ఏళ్ల క్రితం మాధురి దీక్షిత్లా, 20 ఏళ్ల క్రితం శ్రీదేవిలా ఉంటుందిరా. ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ పీసు ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా, పేరు స్పందన. స్పందన. నువ్వు అంతలా స్పందించకు, అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా? ముందు నువ్వు స్పందించరా. హైట్ 5.4, వెయిట్ 54, నీ నంబర్ 4. నా నంబర్ 4. 4 ఏంట్రా? అంటే ఎదురింటోడు లేడు, పక్కింటోడు లేడు, బ్యాచ్మేట్ లేడు, క్లాస్మేట్ లేడు. ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు, మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి 4 ఇచ్చా. సర్లే, ఆ ముగ్గురు ఎవరు? నంబర్ 1 ఆ ఏరియా పేపర్ బాయ్. రెండోడు స్పందన క్లాస్మేట్ సిన్స్ 6th క్లాస్. మూడోడు కార్పొరేటర్ కి కజిన్. అన్నా బాబీ వచ్చింది. అంకుల్ ఒక థమ్స్ అప్. బాబీ పోతుంది. మీ బాబీ. ఐ లవ్ యూ. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం. అమ్మాయిలంటే పడదంటూనే ఒక్కొక్కడు పార్కుల్లో, బస్ స్టాప్లో, ఎక్కడ పడితే అక్కడ ఇంతకు ఇంకా ఉన్నాయి రోజా. ఇక్కడే చెప్పేస్తా పోలే. ఏమ్రా పొట్టి, ఏం సంగతిరా? బాబా ఏం బాడీ అన్న, ఎట్లా మెయింటైన్ చేస్తున్నావే? స్టీల్ లెక్కుందన్నా. అరే స్టీల్ లాక్ నుండి మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు లోపల స్టీల్ లాట్టేసింది కదా, స్టీలే. బాబీ వచ్చింది. అన్నా బాబీ నిలబెట్టిండే. ఏమ్రా వదినమ్మ నిలబెడితే కాళ్ళు ఎప్పుడు పుట్టు ఆపే. అన్నా మీ వదిన అన్న. అన్నా నీకు ఇచ్చిండే. నా వదిన కాదు బే, మీ వదిన. కత్తి మహేష్ ఇక్కడ కార్పొరేట్ కజిన్. చెప్పే అన్నా. అన్నా నా బాబు పోతుంది. బాబు పోతున్నా చెప్పే అన్నా. ఈడెవడు బే? మళ్ళీ ఇరిగినట్టుందిరా. మళ్ళా స్టీల్ వేపిద్దామే. ఒక బట్ట ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి? నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? నేను మీకు ముందే తెలుసా? ఛా, వెళ్ళిపోయింది. రే అర్జున్గా, ఏంట్రా ఈ కాంపిటీషను? ఇంటి దగ్గర ఒకడు, ఆన్ ది వే ఒకడు, కాలేజీలో ఇంకొకడు. గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదురా, గవర్నర్ కాన్వెంట్ ఫాలో అవుతున్నట్టు ఉంది. అర్జెంట్గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి. నువ్వు చేయగలవా? అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ టైం వెళ్ళే తెలుసా? అయితే అర్జెంట్గా ముగ్గురితో మీటింగ్ అరేంజ్. నేను మీటింగ్ అరేంజ్ చేస్తా, నువ్వు రేటింగ్ పెంచుకో. రే అభి, ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది. వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికల్లా ఇదిగో ఇక్కడికి రావాలి, ఓకేనా? 7th ఫ్లోర్కి వెళ్ళాలంటే చెమటలు పడతాయి. ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు? ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా? దా కూర్చొని మాట్లాడుకుందాం. రే, నువ్వు వేరే వాళ్ళకి పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసిన టబేల్ మని ఇస్తావు కదా. మరి స్పందనకేంట్రా అమ్మరికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు? స్పందన? స్పందన ఎవరన్నా? మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేయచ్చు, కానీ ప్రేమించడం ఏంట్రా? ఇప్పటికైనా నా మాట విని ఏ పూలు అమ్మేదాన్నో, పాలు అమ్మేదాన్నో, టెంపుల్ దగ్గర టెంకాయలు అమ్మేదాన్నో చూసుకో, నచ్చితే చేసుకో. మరి స్పందన? హీడ్ పేపర్ చెరగాల్సిందే. రే అర్జున్, వేసుకో. ఓకే నెక్స్ట్ డస్ట్ ఇక్కడ. నీది 6th క్లాస్లో వంట? అవునండి. 6th క్లాస్లో లవ్ ఏంట్రా? అది లవ్ చేసే ఏజ్ కాదు, స్టేజ్ కాదు. పోనీ 10th క్లాస్లో ట్రై చేయొచ్చు, కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా.
అలా నువ్వు ఇంటర్లో చెప్పలేదు, ఇంజనీరింగ్కి వచ్చాక చెప్పలేదు, ఆఖరికి ఫైనల్ ఇయర్లో కూడా చెప్పట్లేదు. ఇన్నేళ్ళు తిరిగితే లవర్ అనరా, బ్రదర్ బ్రదర్ అంటారు. బ్రదరా? పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా, బయటకు వచ్చిందా? లేదన్నా లేదు, ఇది అన్యాయం. తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని. స్టడీ మెటీరియల్ కావాలన్నా, స్కూటీ పంచర్ వేయించుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నా. నాకు తెలుసురా, లవర్ అనుకుంటే చాక్లెట్ ఇవ్వచ్చు కానీ ఈ చాకరీ చేయడం ఏంట్రా? లేదన్నా, ఏదో రోజు తన్ని నేను స్పందింపజేస్తా. నేను కూడా ఈ రోజు నిన్ను స్తంభింపజేస్తా. ఎలాగా? ఇలాగా. అరే మనకి దమ్కియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడు. ఎవడు కనిపిస్తాడో ఏంది బే? నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో, మేము పైకి పోయి పని చూసి వస్తాం. అబ్బా అరే, గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో, టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటా. అర్థమవుతుందా తమ్మి? ఐ లవ్ యూ. ఎవర్రా పిలిచినోడు? నేనే బే పిలిచింది. ఈ దార్కార్కే దమ్కిస్తావే? అన్న నేనే అన్న పిలిచింది. కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం రా. మన తాన కూర్చొని మాట్లాడుకోలేదు, కొట్టుకుందాం అన్న, కొట్టుకుందాం కానీ జస్ట్ కామెడీ కొట్టుకుందాం. కామెడీయా సీరియస్ కాదు, మనం ఒక్కసారి సీలో దిగితే గ్రౌండ్ అదిరిపోవాలి. మళ్ళా గ్రౌండ్ అదరాలంటే సౌండ్ కావాలి. సౌండ్ సౌండ్ ప్రేక్షకుల కోరిక మేరకు రేపే అమ్మాయిని కలుస్తా, మ్యాటర్ పోస్ట్ చేస్తా. కాలేజ్ ఎప్పుడు అయిపోద్ది? ఒంటిగంట. హాయ్ స్పందన. మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను. అయినా మీరు గుర్తుపట్టకపోవడం ఏంటి? 100 మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు. మిమ్మల్ని ఎవరు చూసారో ఎవరు చూడట్లేదు. అందుకే కదా మీ అమ్మాయిలు ఎంసెట్ రేంజ్ అయితే మాది పంప్ సెట్ రేంజ్. చూసే ఉంటావు. చూసానంటే ఏమంటారండి? 4 రోజులు ఫ్రెండ్షిప్ అంటారు, 5వ రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు. నేను ఆ టైప్ కాదండి. 4 రోజులు చూసి 5వ రోజు చెప్పను, వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ. అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు. నీకు ఓకే అంటే చెప్పు, మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చుని ఒక డేట్ అనేసుకుంటారు. ఓయ్ హలో, నీకు ఓకే అంటే ఆ టర్నింగ్ దగ్గర నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. వెళ్ళిపోతుందిరా, వెళ్తుందిరా, వెళ్ళిపోయింది. స్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తా? లవ్ చేస్తా. పేపర్ ఈ రోజుదేనా? కాదు, రేపటిది. పేపర్ దేంట్రా? సైడ్ పోయా, కొంచెం అమ్మాయి పక్క వెళ్ళాలి. సైడ్. థ్యాంక్ యూ. అంకుల్ కొంచెం ఈ పక్క వస్తారా? దేనికయ్యా? ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది. ఇక్కడేం మాట్లాడతావా? ఏదన్నా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే. ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? మ్యాటరా? ఏ మ్యాటరు? అదే మన లవ్ మ్యాటర్. నా గురించి ఏం తెలుసని లవ్ చేస్తున్నావు? అమ్మాయిల గురించి అన్నీ తెలిస్తే ఎవరు లవ్ చేయడు. ఏమి తెలియపోతేనే లవ్ చేస్తారు. ఇలా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటున్నావా? అయ్యో, పడిపోయేంత వరకే ఇలా మాట్లాడతాం, పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాం. ఏంటి అంత వన్ సైడ్ మాట్లాడుతున్నావు? నువ్వేనా ఆర్యావా? నేను ఆర్య, తన నాకు కాబోయే భార్య. 6 సంవత్సరాలు పెళ్లి. సాక్షాంతం కావాలి, పెడతావా? సాక్షి సంతకం కంటే చలన కట్టుకోవడం బెటరు. అంకుల్ 6 సంవత్సరాలు అడ్రస్ తెలుసా? ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను. వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను. నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను. సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ నేను క్యాచ్ చేయలేదు. ఇక మీ ఇంటికి ఈనాడు రాదు, నేను ఏనాడు రాను. ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణా? నేను రాను. స్పందన. హలో ఆంటీ. ఆంటీ ఆంటీ పక్క తప్పుకోండి. ఎవడరా నీకు ఆంటీ? ఐఎమ్ 20.
ప్లస్. ఇది చూడు, న్యూస్ పేపర్లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే. పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయక్క, చదవకూడదు, పడేయాలి. సరే సరే, కాలేజ్కి టైం అవుతుంది, నడు. ఎప్పుడు తెల్లారుతుందో. చెప్పరా సుధీర్. హాయ్ రాబీ, నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా. తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా. గర్ల్ ఫ్రెండ్ స్వాత? రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా? అది లాస్ట్ మంత్ రా, అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్, ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు? రేయ్, ఇంక ఫోన్ ఎందుకురా? అవుట్ గోయింగ్ ఫ్రీ అని. పిడ బా, స్వాతి ఉంది కదరా, స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా. ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమోని, పక్కింటి వాడు కనిపిస్తాడేమోని ఒకటే టెన్షన్. మా ఇంటికే తీసుకెళ్లేవాడిని, కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా. స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా? తెలుసురా చాలా నాటి అని. రే అభి, ఏం మాట్లాడుతున్నావు? నిప్పురా నిప్పు. నా క్యారెక్టర్ నుంచి తెలిసి మాట్లాడుతున్నావా? జస్ట్ ప్రైవసీ కోసం అడుగుతున్నాను అంతే. ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు కానీ ఇంతకీ మీతో నేను జాయిన్ అవ్వచ్చా? ఒప్పుకున్నాడు. నువ్వు ఉంటే మా ప్రైవసీకి ఇబ్బంది ఏంట్రా, నువ్వు జాయిన్ అవ్వచ్చు. సరే, ఇంతకీ ఏ టైంకి వస్తున్నారు? ఆల్రెడీ వచ్చేసాం. స్వాతి హాయ్, నమస్తే. యూ క్యారీ ఆన్. వచ్చే 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 వచ్చే. చూడు స్వాతి, మనం మంచి వయసులో ఉన్నాం. ఎలాంటి వయసు? మంచి వేడి మీద ఉన్న వయసు. ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం దూరంగా ఉండాలి. ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా మనసు కొత్తదనం కోరుకుంటుంది, ఉన్న చోట ఉండనివ్వదు, కానీ మనమే కంట్రోల్లో ఉండాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా చాలా మంది 2 minutes ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు. ఇంకా మనం ఆ తక్కువ 2 minutes కోసం 1 minute కూడా వేస్ట్ చేసుకోవద్దు, తెలుసా? ఇంకా 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 నీ భుజం మీద తల పెట్టుకోవచ్చా? ఏంట్రా అవి? ఏంటి ఇంకా? మీ ప్రైవసీ అయినా డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. ఇంకా ఇంకా లోపల ఏమైనా పని ఉందా? ఇంకా ఏముంటుంది? ఇంకా ఏంటి ఇంకా విశేషాలు? చెప్పాలరా నువ్వే. నేనే చెప్పాలా? ఇంకా లే. ఇంకా థ్యాంక్స్ రా, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. బాయ్. పది. ఇంకా షూర్ కదా, నీ ప్రైవసీ ఏం డిస్టర్బ్ చేయలే కదా? ప్రైవసీ అనే పద నీ ప్రపంచంలో నీ ఎంత బాగా ఎవడు అర్థం చేసుకోలేడురా. తెలుసు తెలుసు. ఓకే బాయ్. పది. ఇంకా మూడో వాడు వచ్చాక మూడే ఉంటుంది. రే, ఈ ఏదో షార్ట్ ఫిల్మ్ కటింగ్ లో వద్దంటున్నాను. ఇంచక్క మ్యాటర్ ఫస్టే చెప్పావు అనుకో, ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడిని. యూత్ అంటే బూత్ కాదురా, క్యారెక్టర్. క్యారెక్టర్ ముఖ్యం. వదిలే. పది. ఇంకా నాకు తెలుసా, నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే కానీ లోపల పెద్ద యూట్యూబ్ అని. ఎరా అర్జున్, మార్నింగ్ 2 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. డ్రామాలే, రిహార్సల్ జరుగుతున్నాయి. నీకెలా తెలుసు? అది సరే, మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్. ఇక్కడ అంటే ఎక్కడరా? కాలేజ్ ఆడిటోరియం మామ. అరగంటలో నీ ముందుంటా. ఆకాశం సాక్షిగా, భూమి సాక్షిగా, నదుల సాక్షిగా, అదిగోరా గాలి సాక్షిగా, అగ్ని సాక్షిగా, ఐ లవ్ యు. ఐ హేట్ యు. కనీసం డ్రామాలో అయినా స్పందించవచ్చు కదరా. ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా? నీకెన్నిసార్లు చెప్పాను ఇలా హార్ష్గా చెప్పొద్దని. ఐ హర్టెడ్. నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా? అర్జున్ స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం ఇలా తెలుసా, ఎక్కడన్నా ఎక్కొచ్చు. ఓకే స్పందన, ఐఎమ్ కమింగ్. ప్రాక్టీస్ చేసుకోండి. అయినా గాలి నీరు ఏంట్రా, పంచభూతాలు అనొచ్చుగా. పంచభూతం. ఎందుకే మన మ్యాటర్ ఏం చేసావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీ గర్ల్స్తో ఏదో ప్రాబ్లం, ఏది డైరెక్ట్గా చెప్పరు, పైగా అన్ని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అంటే లవ్ చేయటానికి మనసు ఫీలింగ్స్ వద్దా? మనస్సు ఫీలింగ్స్ అది డిస్ప్లే ఉండవు కదా. ఎవరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్షిప్ లోనో లవ్ లోనో తెలుస్తుంది. లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు, నేను అది నమ్మను. ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా, నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు, నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను. ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో కలుస్తాం. ఈయన పల్లెక్కులు ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం. అసలైన ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు అద్దం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈయన బ్రష్ చేసుకుంటున్నప్పుడు, నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్, మనస్సు. పైగా నేను ఏమంటున్నానంటే
మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందామంటే దానికి అర్థం ఏంటన్నట్టు? కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు. రేయ్ ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు, నటిస్తున్న నీకెందురా? ప్రతిస్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తావు? లవ్ చేస్తా. పద. స్పందన కాఫీ. వస్తున్నా అక్క. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చీటింగ్ అక్క. సర్లే గానీ కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. అక్క ప్లీజ్ కూర్చో. ఏంటి? చిన్న డౌట్, అది నువ్వే క్లారిఫై చేయాలి. అరే సరే, ఏంటా డౌట్? ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా? అద్దం చూడాలి. ప్లీజ్ అక్క, సీరియస్. అందందేముందే, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్యరాయ్ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు. సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు? సెకండరీ కూడా కాదు, సెంచరీ తర్వాతే. థ్యాంక్ యూ. తాగు. ఎస్. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే? ఎగ్జామ్స్ వస్తున్నాయక్క, అందుకని. ఆహా. అంతేనే అంతే. ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు. ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి. క్లైమాక్స్ ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏయ్ అంత లేదు, నేను తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు, అది తప్పని ప్రూవ్ చేద్దామని చూస్తున్నా. రోజు వెనకాల తిరుగుతాడు, ఈ రోజే కనిపించట్లేదు. ఇడియట్ కాడు. ఇడియట్ అన్నావా? ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్సే. అక్కడ ఆ సినిమా హిట్, ఇక్కడ మన సినిమా హిట్. ఇంతకే నా మ్యాటర్ ఏం చేసావు? నిన్నేం చెప్పావు? మనసు ముఖ్యం కాదు, అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా. అంటే అది రాంగ్. హౌ? మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది. మా అక్క చెప్పింది, మా బామ్మ చెప్పింది, మా పిన్ని చెప్పింది. ఇది కాదు, మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళాకనే తెలుస్తాయి. లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్పే, అది కరిగిపోయాక బ్రేకప్. లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకొద్దు. ముందే చెప్తున్నా, పెళ్ళి అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది. సరే స్పందన, మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత లైఫ్ను రేంజ్లో చూసుకున్నాడంటే నాకు చూపించు. నువ్వు అంటున్నావే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తొక్క తోటకూరని, ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు. నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా. ఉన్నాడా ఎవడైనా? ఉన్నాడు. ఎవడు? మా బావ. ప్రేమించిన వాళ్ళని హార్ట్లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం, కానీ మా బావ హార్ట్లోనే కాదు, తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు. బావ గురించి పక్కన చూపిస్తావేంటి? బావ ఎక్కడుంటే ఏంటి? ఐఫిల్ టవర్ ముందున్న ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న నయగరా వాటర్ ఫాల్స్ చూస్తున్నా, ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడెక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ. ఐ లవ్ యూ. ఐ వోంట్ లెట్ యూ డౌన్. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, జిందాబాద్ జిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఇక్కడ ఉంటావురా నా బంగారం. ఐఎమ్ సారీ, లెట్ ఇట్ టవల్. 8 గంటల 10 నిమిషాలు 20 సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8 గంటల 35 నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10కి ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణం ఇస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు.
మా బావగుండెల్లో 4 గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి మీ మానాన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టూ చెప్పేవరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే ఒక పని చేద్దాం, మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్. ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు, మీ బావ నెంబర్ నాకు ఈ చాలు. కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో 9573369496. మరి నీది అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని. ఏయ్ ఆడి సార్ కాఫీ. యూ డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. 1 minute. కాఫీ సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. హూ ఇస్ దిస్? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్ 2 minutes. I'll be back. నువ్వు 2 minutes కనిపించకపోతే మన కాలేజ్లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు ఉంచుకో. హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పానుగా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్? దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. ఒక విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా? ఏదో ఒకటి పెట్టవే. అక్క బావొచ్చాడు. నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది. ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. బాబు రే 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 నిన్నరా ఓసి నీ ఛానల్ చంపేద్దామన్నట్టే. రే ఆగరా రే. ఒరే బాబు రే, ఒరే వెనకరారా. ఒరే నా మాట వినరా, ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నువ్వు వెనకపోతే బాటిల్ కూడా అతను.
ఓయ్ డార్లింగ్ ఈయన మాట అనట్లేదు, నువ్వు 2 స్టెప్స్ బ్యాక్ వేసుకో. 1 2. అమ్మయ్యా ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును ఏనా సిమ్టమ్స్ కనబడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పైన పొద్దు పొద్దున్నే అదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగిలేకెలా సెల్ఫ్ అసెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా? రే మీరేట్రా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది. వాడిపోతే వీడికేంటో. హలో హలో. ఏ ఏయ్ ఏంటే ఇది? ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క. మేడం చాలా స్ట్రిక్ట్. క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కేస్తుంది. ఏయ్ దీనికేదో అయింది. ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనపడుతుంది. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు. ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది. అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు. అద్దంలో చూసుకున్నా ప్రేమించిన వారే కనిపిస్తారు. స్పందన స్పందన, వాట్ ఆమ్ ఐ టీచింగ్? సిమ్టమ్స్ ఆఫ్ లవ్. వాట్? సారీ. గెట్ అవుట్. సారీ. బయటికి వెళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. హలో నా మ్యాటర్ ఏం చేసావు? నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందనలే లేవే. ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా? మా బావకేం లేదలా. నేను అడిగేది నీ గురించి. నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా, ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా. మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూంలోకి బదులు కబోర్డ్లోకి దూరపోయా తెలుసా. నేను మాత్రం పూర్తిగా మునిగిపోయానని డౌట్గా ఉంది తెలుసా. ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా, అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడం కష్టం. అందుకని ఓన్లీ 1 వీక్ అయితే ట్రీటు, లేకపోతే ఇంకో స్ట్రీటు. ఏంటోరా ఫిలాసఫీలు చెప్పే స్టేజ్కి ఎదిరిపోయావు. ఓయ్ నాకు నీ వెనకాల తిరిగేంత ఓపిక లేదు, తీరిక లేదు. సో నీకు నాకు చెప్పడానికైనా మొహమాటంగా ఉంటే ఏ చెట్టుగా పొట్టుగా ఐ లవ్ యూ చెప్పేసాయి, ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా. కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు, లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. చూడదురా, ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంతే. చూసిందిరా మామా, నువ్వు నిజంగా గ్రేట్ రా. కళామందిర్లో కటౌట్లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా. ఇప్పుడేం చేస్తావు రే? ఇప్పుడేం చేస్తావు? ఏంటి వీడికి టచ్ పోయింది? స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు? రే ఎవరు అక్కడ? అర్జున్ స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం ఇలా తెలుసా? హలో. హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనుగా. వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటిగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి, అసలు టీ షర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉన్నావు తెలుసా. అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీ షర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్ సార్. వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్?
నైట్ టీ-షర్ట్. సార్ ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? మీరేనా? तेरे मेरे ఏమండి, ఆఫీస్ లేదా? बीच में షాపింగ్ కూడా कैसा है చేస్తున్నట్టున్నారు? ये बंधन अंजा. ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది. ఏమైంది చూద్దాం. फेशियल అక్క ఆ అక్క ప్లేట్స్ 2 minutes. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా కలర్ఫుల్ చిలక బావా బావా ఏంటిది? ఏంటి బాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారే. టీ షర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న అరే? గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్లో పెట్టేదాన్ని కదా. ఐ నో, సారీ. బావా ఏంటి నీలో ఈ చేంజ్? టీ షర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకొని 2 years అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా. ప్రామిస్? పిచ్చి మరదల, నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను. బావా ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపో. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే వాట్ సర్ప్రైజ్, లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా? ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్. అలా అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చే మీ బావ చాష్లో 3Dలో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్, కంగ్రాట్స్. నీకు లవర్ లేదా?
వేస్ట్గా. హలో, హాయ్ హే, మహేష్. ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది? సారీ మహేష్, ఇవాళ రాలేకపోతున్నాను. యువర్ జోకింగ్ రైట్? ప్లీజ్ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపుని గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో. అరే ఎక్కడ 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 ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్ అంటే నువ్వు రాలేదా? అంటే యూ డిసప్పాయింటెడ్ మీ. యూ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నేను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేసుకున్నాను. యూ కాంట్ డూ దిస్ షిట్. ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండా ప్రాబ్లమ్స్? అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వచ్చో తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్. అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకి పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కరోనా కోసమే కదా. హలో 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 అయితే హలో మహేష్, నీకు పెళ్ళయిందా? మహేష్ మహేష్ are you there? మహేష్ నిజం చెప్పు, నీకు పెళ్ళయిందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తు లేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళ 15 మినిట్స్ చుట్టేసారు తెలుసా? కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళే కాదు, అదొక పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ ప్లీజ్ విత్ నువ్వు ద ఫోన్ మ్యారీడ్ మాట్లాడి పర్సన్. ఒకసారి ఛాన్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో. అసలు పెళ్ళంటే వేసుకున్నాను నీ మ్యాట్రిమోని. మీ అక్కలా కూడా పక్కింటి కూడా రాడా? పార్క్ ఎంత వచ్చేస్తాడా? ఊగట్లేదేంటిది? ఓకే బాయ్. హే ఆగా దా కూర్చో. వాట్ ఇస్ దిస్? అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా. పెళ్ళైనడు పిల్లని చూసి టెంప్ట్ అయ్యాడు. మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా. ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్? చూడు, ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగాలి. అదే పెళ్ళి లేట్ అయిందనుకో, మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా? నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది, నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. వాట్? ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కమాన్ టెల్ మీ. తాజ్మహల్ పీక్ వచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా? నువ్వు మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా? అమ్మాయిలు చెప్పరు, అబ్బాయిలే తెలుసుకోవాలి. రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను. ఓకే, మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా? నేనేరా చంద్ర, పనేంటి? రే మీసం ఏది, గడ్డం ఏది, ఆ స్టైల్ ఏది, ఫేస్ ఏంట్రా ఎలా మారిపోయింది? నాకు పెళ్ళైంది, పెళ్ళైతే ఫేట్ మారుద్ది, ఫేస్ మారుద్ది, అన్ని మారిపోతాయి. అవును కానీ నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా? బ్యాచిలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్, భర్తకు మారాకి బస్తికి మారా. సరేలే, అంత చిరాకెందుకురా? పెళ్ళోనోడికి చిరాకే ఉంటది, చిరునవ్వు ఉండదు, ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప. ఏమండి పోసాడా? పోయలేదే ఇంకా. అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా, నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా. అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా? నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా, జరిగిందా? అరే కానీ అర్జెంట్ రా, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వాలో చెప్పరా. నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి? నువ్వు ఎవడని అడుగుతున్నా. దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో తెలుసా? ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకే. నువ్వెవడివిరా? వీడు అందుకుంటాడంట. రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా, నేనే అందుకోలేకపోయా. నువ్వేం అందుకుంటావురా గరిట? నువ్వేం అందుకుంటావు? ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావురా? రే ఆ దండం చూడరా, ఆ దండం మీద 10 పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కానే ఉందారా అక్కడ? చీరలు బంగారం అని చీరుతుందిరా.
అందుకే 10 పట్టు చీరలు 10 తులాల బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి. అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా. అదొక ప్రాసెస్, అదొక ప్రయాణం, అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా. రే పోసాడ్రా. నాకు తడిచింది కదా, పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా. నువ్వు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే ఈ బనీని పిండేసుకో, ఆ దండం మీద ఎండేసుకో. ఏమండి పోసాడా? పోసాడే. ఈ లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది, బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు. ఏడవడానికే సరిపోయింది నా జీవితం. భయ్యా సీన్ గడు ఉన్నాడా? లేరండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సీన్ గడి కంటే వాళ్ళ నాన్నే బెటర్. 24 hours టీవీ చూస్తూ అప్డేట్లో ఉంటాడు. ఓకే. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది, వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి. వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి. రెండింటిని కంపేర్ చేయండి. ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి. అరే 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 ఆగు బాబు ఆగు, ఇంకో 2 లైన్లు ఉన్నాయి. వచ్చేసాను. ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది. మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు. ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు. ప్రేమ ఊరికే దొరకదు. మా కోరికలు మీరు జోకులు వేసుకునేంత పెద్దవేం కావురా, చాలా చిన్నవే. ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని, మీ చెప్పింది వినాలని, మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం. నా బాయ్ ఫ్రెండ్నే చూడు, ఫేస్బుక్ లైవ్ చాట్లో తప్పితే లైవ్లో కనబడ్డు. అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు. కాలేజ్ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్గా సర్ప్రైజ్ చేయి. తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో. ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా. మేం కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు. సో రేపు వెళ్ళి అమ్మాయిని కలు. స్పందన, నువ్వు హృదయం అయితే నేను నీ స్పందన నవ్వుతా. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నవ్వుతా. అనుక్షణం నిన్ను అంటిపెట్టుకుని ఉండే నీ తోడునవుతా. నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా. కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా. నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి, నీ తోడుగా ఉండాలి అని. ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్? 24 గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం? ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా? మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు? ఊహించుకోగానే ఊడిపడాలి, రింగ్ ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి, ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి. ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది, నాకు ఫీజు కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా? ఎంత సాహసం వస్తుందో తెలుసా కోరికలు తీర్చడానికి. అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాడు. ఎంతవరకు చేస్తాం? లవ్ చేసే వరకంటే చేస్తాం. అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం, ఖాళీగా ఉంటాం కాబట్టి. అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది? అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలనిపిస్తుంది. దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్. ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను. ఉసూరుమంటూ తిరిగి వస్తాను, చిరాగ్గా ఇంటికి వస్తాను, చిలిపిగా తిరిగి వస్తాను. అది మా ఆఫీస్లో నా బాస్ మూడ్ని బట్టి ఉంటుంది. ఉన్నంతలో బాగా చూసుకుంటాను, అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను, నీ కాళ్ళ కింద ఉంటానని ఏదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను. సో నేను నీ కరెక్ట్ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి, లేకపోతే నెంబర్ డిలీట్ చేసేయి. ఏమంటావు?
ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసిన మాట ఐ లవ్ యూ. ఎక్కువగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూనే. ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఏముందా మాటలో అనుకునేదాన్ని. ఫైనల్ ఇయర్కి వచ్చాక గానీ తెలియలేదు ఐ లవ్ యూకి డెఫినేషన్. అంత డెప్త్ ఉందేంటి అభి ఇందులో? ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి. ఇంకా నేను ఆగలేను. సరిగ్గా 8 hours 10 minutes 20 seconds కి నా లైఫ్ లో మొట్టమొదటిసారి చెప్తున్నాను ఐ లవ్ యూ. వీడెంత సాడిస్ట్ గాడంటే మిస్డ్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే. నడక మారింది, నవ్వు మారింది, హెయిర్ స్టైల్ మారింది, లిప్స్టిక్ మారింది. అవును, వాడే కదే నిన్ను బైక్ మీద ఫాలో అవుతుంటాడు. అవును, ఏ ఉంటాడే వాడు. భలే పడేసావు. నేనేం కాదు, వాడే పడేశాడు. మొత్తానికి కంగ్రాట్స్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నా. అవునా? చాలా జాగ్రత్తగా ఉండాలే బాబు. రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి, అవుట్స్కట్స్ ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. కంట్రోల్ తప్పామా అంతే. అవునే, ఇది 4 సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది. షటప్. చాలా కంట్రోల్లో ఉండాలి. అబ్బాయిలు అయస్కాంతల్లా అతుక్కుపోతారు. మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి. తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు. వచ్చాడే నీ హీరో. బాయ్. అవునే, బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు? అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ని బంగారాన్ని ఎంతమందికి చూపిస్తే అంత గొప్పే. డిస్టెన్స్ డిస్టెన్స్. మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం? అబే, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అబే, నిన్నేగా అడుగుతున్నాను. అభి చెప్పు అభి. అభి అభి స్టాప్. ఆపకపోతే దూకేస్తాను. ఆపు అభి, ఆపు. ఏంటభి, ఎక్కడికి తీసుకొచ్చావు? అమ్మా, నీ కోడలు వచ్చింది. స్పందన అమ్మ. సుశీల, నీకు మాట ఇచ్చాను కదా, నీ కోడల్ని ఫస్ట్ నీకే చూపిస్తానని. స్పందన, అమ్మ చనిపోయి 5 ఏళ్ళు అయింది స్పందన. కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మ అనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది. ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన. ఇప్పటికీ నేను పడుకుంటే తరచు దుప్పటి కప్పుతున్నట్టు అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలాసార్లు అన్నాను, అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని. అమ్మ ఏ స్పందన. కలెక్టరేట్లో కడగలాడిచ్చిన ఇంటికి రాగానే వంటగదిలోకి వచ్చేసేది. బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియదు స్పందన. చిరాకు పడతాం, విసుక్కుంటాం, నీకేం తెలియదని సీరియస్ అవుతాం. కానీ పిల్లల అవసరం పేరే అమ్మ అని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే. ఇలా వెళ్ళిపోవాలనిపించిందమ్మ నన్ను వదిలేసి. నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు. అమ్మాయి నచ్చిందా? చేసుకోవచ్చు కదా.
అసలు పేరెంట్స్ మన పైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. మనల్ని డాక్టర్లను చేయాలని, ఇంజనీర్లను చేయాలని, ఆ సెట్లు ఈ సెట్లు రాయించేది మనం ఏదో రకంగా సెట్ అవ్వాలి. ఇంకా 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 కొంచెం క్లోజ్గా జరగచ్చా? అసలు మమ్మీస్ డాడీస్ డే నైట్ అని చూసుకోకుండా ఎవరి కోసం కష్టపడతారు. అంత కష్టపడి మనం కనిపించగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటాం. అది మనం గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గరకు జరగచ్చా? అసలు పేరెంట్స్ బతికేదే మన కోసం తెలుసా? మనం తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు. మనం కూడా పేరెంట్స్ కోసమే బతకాలి. ఇంకా 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 నీ ఊర్లో తలపెట్టుకోవచ్చా? హాయ్. ఎంత దూరం వచ్చావా? ఇక్కడికి కూడానా? యారా నేనేం డిస్టర్బ్ చేశానా? అస్సలు డిస్టర్బెన్సే లేదు. 100 కిలోమీటర్స్ వచ్చావురా. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్. గాడ్ బ్లెస్ యూ. 10 ఇంకా చూస్తున్నావేంటి? ఇంకా లే 10 ఇంకా. ఇటు బయటికి పెద్ద సాంబార్ కానీ లోపల పెద్ద జంతాబార్. దా స్పందన, మంది జన్మల బంధం. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఎంతమంది అడ్డొచ్చినా మనల్ని విడతీయలేరు. మన ఇద్దరి మధ్యన ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇంకేమీ ఉండదు, ఇంకెవరూ ఉండరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. హలో, ఇప్పుడే కదా జన్మల బంధం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చాలా చెప్పాను. అప్పుడు ఎంత గ్యాప్ ఏంటి? తప్పదురా. తప్పదురా. అటు జెంట్స్ ఇటు లేడీస్. అంతా బాగానే ఉంది కదా రాజా, మరి అమ్మాయిని హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నాకు అదే తెలియట్లేదు సార్. ఈ క్యూట్ లవ్ స్టోరీలో ఓ కూల్ డ్రింక్ బ్రేక్ తీసుకుందాం రాజా. బ్రేక్. అక్కకెలా చెప్పాలి? ఎలా చెప్పినా సరే నాన్నకు మాత్రం నా లవ్ మ్యాటర్ తెలియకూడదు. చెప్పేద్దామా? ఏంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్క. కానీ చెప్పేస్తాను. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు. నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డా. అక్క కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు. లవ్ చేసిన వాడినే ఒఫీషియల్ గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. లేకపోతే లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్ లేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే? నా పరిస్థితే బాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను. ఏమైందక్క? ఏమైందంటావేంటే? మీ భావం చూడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క, బావ 2 minutes లో షేవింగ్ చేసుకుంటే నాన్నకు చెప్పేస్తావా? సరే కానీ చూద్దాం. 2 minutes. హలో. హాయ్ మహేష్. ఎన్ని రోజులక కాల్ చేసేది? ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అబ్బా ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడు తప్ప. ఇప్పుడే జస్ట్ 1 minute. అక్క ఏం చేసావే? మ్యాజిక్. నాన్నకు కాల్ చేస్తావా?
కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ. ఏ ఇలా వద్దు అమ్ము, ఫార్మల్స్ ఉండాలి. ఇలా అయితే కష్టం. ఇంతకీ ఏం చేస్తున్నావే? నన్ను నమ్మేస్తున్నావా? అమ్మాయాలనుకున్నా కొనేవాడు ఉండాలి కదరా. హీరో మెటీరియల్ని నన్నే అంటావా? హీరోనా జీరోనా అని మా నాన్నని కలిసాక తెలుస్తుంది. ఏంటి మీ నాన్న వస్తున్నాడు ఎక్కడికి? మా ఇంటికి వచ్చి కలవాలి. నేను డ్రామా అంతా డిజైన్ చేశాను. జస్ట్ మా అక్క చాలా మంచి అబ్బాయి నాన్న అని నిన్ను మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని నీట్ గా టక్ చేసుకొని బుద్ధిమంతుడికి బ్రాండ్ అంబాసిడర్లా రావాలి. సరే. మా నాన్నని చూడగానే చాలా సిన్సియర్ గా విష్ చేయాలి. ఇది ఒకసారి విష్ చేయి, నేను వీడియో తీస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. అభి. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్తే అంకుల్. శుభోదయం అంకుల్. అంత ఓవర్ యాక్షన్ వద్దు. మావా నీ పిల్లనిస్తావా? ఆ ఎక్స్ట్రాలే వద్దు. బీ సీరియస్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. షార్ప్ గా రేపు 9 in the morning. సరే. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు? ఈడ ఉండాలంటే నా చెప్పు చేతల్లోనైనా ఉండాలా, లేకుంటే నా చెప్పు కిందైనా ఉండాలా. ఏమ్రా సచ్చినాడన్నా? ఏమ్రా ఉద్యోగి, నా మీదనే ఎంక్వైరీ చేస్తాడావంటనే? నీతో వచ్చిన వాళ్ళను నీ కళ్ళ ముందే చెప్పినా చూసినావుగా. పులి బతకాలంటే జింక సావల్లా. వేటనా ఆటనా? తప్పైందండి, క్షమించండి. నేను వెళ్తానండి. అడిగి పోతావు? ప్లీజ్ సార్. ఏం పర్లేదు, కూర్చో. నేను వెళ్తానండి. కూర్చో. సాక్ష్యాధారాల కోసం జిల్లా మొత్తం చెల్లడబట్టావంటనే అంత శ్రమయాలరా? ఏడ్సాకో ఏడ్సాకో ఏడ్సాకో. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండాదిరా. ఇప్పుడు ఒకడు వస్తాడాడు. వాడు నా కూతుర్ని ప్రేమించినాడంట. ఆ సంగతి నాకు చెప్పనీకొస్తాడాడు. పులి పోన్లోకే పువ్వు వస్తే ఎట్లాంటదిరా? నాకి పారేస్తాది. వాడిని నీ కళ్ళ ముందే సంతా. అవు ఇదంతా వీడియో తీసి యాదో ట్యూబ్ లో పెట్టావటనే. పెట్టు అన్నా, వాడు వచ్చినాడన్నా. ఏమీ వచ్చినావా? బాగున్నావా? ఏమట్లా బిగిసే పోయినావు? భయమేచ్చండదా? ఏం పర్లేదులేదా? అమ్మ నాయన బాగుండారా? కూర్చో. రాగి ముద్ద తింటావా? నాటు కోడి పులుసు కలిపి ఏచ్చే సర్ర 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 ఎత్తాడి. అమ్మా స్పందన, ఎవరు వచ్చినారు చూడి. అభి చాలా బాగున్నాడమ్మా. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. నీకు కరెక్ట్ జోడి. చూసుకోమ్మా, బాగా చూసుకో. కళ్ళ నిండా చూసుకో, కళ్ళారా చూసుకో. జీవితాంతం కాదు, చివరి తూరి. ఎంత ధైర్యం రానికి? డబ్బు నా కొడక నా ఇంటికొచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతావా? అమ్మా, ఈ టైంలో చేసావేంట్రా? ఏంటి ఏం చెప్పనే? రేపు మా డాడీ వస్తాడని చెప్పు. కానీ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు ఏం చెప్పలేదు. ఇక్కడేమో కత్తులు పట్టుకుని కల్లోకి వస్తున్నాడు. హలో, మా నాన్నేం ఫ్యాక్షన్ ఫాదర్ కాదు, చాలా ఫ్రెండ్లీ ఫాదర్. గవర్నమెంట్ ఎంప్లాయీలా చాలా సింపుల్గా ఉంటాడు. నువ్వు హ్యాపీగా పడుకో, లేదంటే గ్లామర్ తగ్గిపోద్ది. ఏం పడుకుంటాం, ఎలాగో మిడ్ నైట్ అయింది కదా, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడను? masala.com. తొందర ఎందుకు? రేపు మీ మామగారితో మాట్లాడదులే.
ఎందుకులే ఈ లోపు తెలంగాణ బ్యాక్డ్రాప్ లో కలగంటాను తెల్లారుతుంది బాయ్. దైత్రుడా మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమిస్తుంది దాని ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటోకి. సారీ అండి. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. కూర్చోండి నాన్న, లేకపోతే ఫ్రెష్ అవుతారా? లేదమ్మా, మంచి కాఫీ తీసుకురా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? సూపర్. టీవీ పెట్టనా? పెట్టు టికెట్ వస్తుంది చూడాలి. జస్ట్ 1 minute నాన్న. నాన్న కాఫీ. నాన్న చాలా మంచి కుర్రాడు నాన్న. అంటే ఏదో క్యాజువల్గా రమ్మన్నాను. మీకు నచ్చితే మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం. అంటే స్పందనకి విషయం తెలీదు నాన్న. నాన్న నేను చెప్పానే అభినవ్ అని, అది. గుడ్ మార్నింగ్ అంకుల్. దైత్రుడా మూడొస్తా తిప్పేస్తావా? ప్రేమించింది దాని ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు నీ ఆటోకి. మార్నింగ్ రా బాబు, కూర్చో. సరిగ్గా కూర్చో బాబు, పడిపోగలవు. థ్యాంక్స్ అంకుల్. అభినవ్ టీయా కాఫీయా? పాలు. పాలు. స్పందన పాలు. సరే. ఇండియా బ్యాటింగ్ అంకుల్. తాగండి పాలు. అలాగే. మీ అక్క అండి? చెల్లి. ఓ మీ పేరు? స్పందన. ఓ నైస్ నేమ్. భలే నటిస్తున్నారా? మీ పేరు? అభినవ్. ఆస్కర్ చేయొచ్చు. ఏ కాలేజ్? NRCM. ఓ మీరే కాలేజ్? MGBA. అమ్మా స్పందన, నువ్వు వెళ్ళమ్మా. బాబు తర్వాత వెళ్తాం. ఓకే అంకుల్. స్వప్న గారు వెళ్ళొస్తానండి. మంచిది. ఉంటాను అంకుల్. బాయ్ బాబు. బాయ్ అంకుల్. స్వప్న గారు బాయ్ బాయ్. మీ చెల్లి పేరు? స్పందన. స్పందన గారు ఉంటానండి. బాయ్ అభినవ్ గారు. సరిగ్గా కూర్చోండి అంకుల్, పడిపోతారు. అక్క ఒకసారి ఇలా వస్తావా? ఒక నిమిషం నాన్న. అక్క నాన్నకు అభి నచ్చడం లేదో కనుక్కో అక్క. ఇప్పుడే వద్దే, తర్వాత అడుగుతానులే. నో 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 ప్లీజ్, నా మంచి అక్క. ఓకే. నాన్న అబ్బాయి ఎలా ఉన్నాడు? మీరు తీసుకున్నంత ఫాస్ట్ గా నేను డెసిషన్స్ తీసుకోలేదు కదమ్మా. హే అంకుల్, హౌ ఆర్ యు? లాంగ్ టైం నో సీ యా. సీ యు ద నైట్. వీడెవడమ్మా మన ఇంట్లో తిరుగుతున్నాడు? మీ అల్లుడు నాన్న. మినిట్. హలో. హాయ్ మహేష్, ఈరోజు అన్నిసార్లు కాల్ చేసావేంటి? బిజీగా ఉండి ఆన్సర్ చేయలేకపోయాను. నువ్వు బిజీగా ఉన్నా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎందుకు? నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. రియల్లీ? యా. FBలో నీ ఫోటో కోసం చాలా వెతికాను, కానీ కనీసం నాకు నీ పేరు కూడా తెలియదు. చూడాలని ఉందా మహేష్? చచ్చిపోయిన ఒకసారైనా చూడాలండి. చూస్తే నిజంగానే చచ్చిపోతా
అవుతావేమో. అంత అందంగా ఉంటావా? చూస్తావా? ఇప్పుడు వస్తావా? ఇప్పుడు కాదు, రేపు వస్తా, నీపై రంగు చల్లుతా. రంగు? ఓ రేపు హోలీ కదా. అసలు నువ్వు పరిచయం అయిన తర్వాత హాలిడేస్ కాదు కదా, హోలిడే కూడా గుర్తున్నట్టేది ఏంటో. మహేష్, నువ్వు అలా మాట్లాడుతుంటే ఎవరిలా ఉంటావో తెలుసా? ఎవరి లావా? హలో జావా? ఒరాకిల్? హలో మిరాకిల్? మీటింగ్ ఏమైంది మహేష్? నైట్ అర్జెంట్. ఏదో క్రాస్ టాక్ లా ఉంది. సార్ 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 థ్యాంక్ యూ. హలో హలో, మమ్మీ లేస్తోంది మహేష్. మా ఆవిడ వాళ్ళు లేచి ఎలా కవర్ చేసావు? తనే నన్ను స్వెటర్తో కవర్ చేసింది. అవును, ఇందాక నేను ఎవరిలానో ఉంటానన్నావుగా, ఎవరిలా? నువ్వు అచ్చం బాహుబలి ప్రభాస్ లా ఉంటావు. భయ్యా లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఓకే అయితే ఇవ్వు 2 టికెట్స్ ఇవ్వు, 2 టికెట్స్ ఇవ్వు, అర్జెంట్ ఇవ్వు. నీతో అందరూ తగలయ్యా. 10 ఇంకా నడుము ఇంకా. భయ్యా ఈ అయ్యా ఒక్క పదం ఆంగ్లీన్ వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా. అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి. సినిమాల్లో ఆర్ట్ ఫిల్మ్స్ వల్ల యూత్ మాడి మసైపోతున్నారు. అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ టచ్ అయ్యే సీన్సే పెట్టకూడదు. నేనైతే అస్సలు ఒప్పుకోను. చేయొచ్చా? ఇంకా అస్సలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు తెలుసా? సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. నీ భుజం మీద చేయొచ్చా? సినిమాలో లిప్ కిస్లేంటి? మూతిలో మూతి పెట్టుకోవడం కూడా యాక్టింగేనా? అది తప్పు. నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను. హలో నమస్తే నమస్తే. హలో, మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవునికి కృతజ్ఞతలు. ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు తిరిగి రాస్తుంది. ఇంతమంది ప్రేమ, మీ ఆదరణ, అభిమానం ఇలాగే ఉంటే ఇంతకు నుంచి బ్లాక్ బరస్ట్ మూవీస్ ఇస్తాను. ఎవడున్నారు ఇక్కడ? టచ్ అప్ సార్. ఇప్పుడు కాదు, అదొక సార్ సినిమా ఓవర్సీస్ రికార్డ్ బద్దలు కొడుతున్నాడు సార్. ఓవర్ సీట్ లో కూడా ఓవర్ స్పీడ్ దూసుకుపోతుంది. సార్ మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్. చెప్పిస్తా కూర్చోండి ఊరుకోండి. బడి గార్డ్స్ కూర్చోండి కూర్చో. ఒక్క డైలాగ్ తప్పదంటావా? తప్పదు సార్. చూడండి, మీకు ఒక విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా? మాదాపూర్. దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్. డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇగో మా హీరోయిన్ మాట్లాడతారు. డార్లింగ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, ఇంకా మేకప్ సార్కి, అందరి పేర్లు చెప్పు. వాచ్మెన్ కూడా చెప్పు, నాకు కూడా చెప్పు. ఆడియన్స్ సార్కి థ్యాంక్ యూ. ఏముంది ఇక్కడ? కర్మరా బాబు. ఇది టూ మచ్. నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. సో నీకు బయట మార్కెట్ లేదన్నమాట. హీరో మీటర్లు ఇక్కడ, హీరోయిన్ ఇక్కడ. అందుకే కదా అట్టంగా నిలువుగా అన్ని విధాలుగా పడిపోయాను నీకు. హలో, మీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి అలా చూస్తున్నారు? చెప్తే అర్థం కావట్లేదా? అరే, ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా? పార్కుల్లో మీరే, పబ్బుల్లో మీరే, బజార్లో మీరే, బస్ స్టాపుల్లో మీరే, చివరికి చిల్డ్రన్ పార్కులను కూడా వదలరా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నానా? పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా? పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చచా. మైండ్ యువర్ లాంగ్వేజ్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. లవర్స్ పార్క్లు ఉంటాయి, వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో. అటు చూడు, వాణ్ణి చూడు. ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా? ఏ జూ పార్క్ వెళ్ళక లేస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా వైపే వేలు చూపించి మాట్లాడతావా?
నేనెవరో తెలుసా అసలు? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి? నేనెవరో తెలుసా? ఎవరు? వాడి అక్కని. వాడి ఒకే ఒక అక్కని. This is cheating. This is cheating. ఒరే అభి, మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా ఆంటీ నచ్చిందా? కొత్త ఆంటీనా? అయ్యో కొత్త అంటే అనుకో, మళ్ళీ పాత అంటే ఎవరైనా గొడవ పడుతుంది. లెట్స్ గో. దా మనం కూల్ డ్రింక్ తాగాం. ఓకే. అంతా బానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం. మీ డాడీ యాక్సెప్ట్ చేయరా? స్ట్రిక్టా? స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి. బాగా హైపర్. మా నాన్న సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే. అంతెందుకు మా ఇద్దరిని తీసుకో, మేమిద్దరం ఎలా ఉన్నామంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు? అదే ఎలా ఉంటారు? మా నాన్న మొత్తం తందే పైచే ఉండాలనుకుంటాడు, పైగా పెత్తనం అంతా తందే ఉండాలంటాడు. అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు. మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది? అంతెందుకు, నా విషయమే తీసుకో. 4 ఏళ్ల క్రితం పెళ్ళైంది, లవ్ మ్యారేజ్. తన డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే, డాడీని కన్విన్స్ చేయడానికి 2 years పట్టింది. అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి. నాన్న అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. బాగుండదురా, బాగుండదు. పెద్దవాళ్ళని కాదని చేసుకుని ఏ పెళ్లి బాగుండదు. బాగా ఫీల్ అవుతుంది నాన్న. ఇప్పుడు ఫీల్ అయ్యే లాభారా? అమ్మ లేదు, నాన్న కూడా లేరా? మరీ కొడుతున్నాడు అంటున్నా. కొట్టడం ఏంటి? కొట్టడం ఏంట్రా? మరి నువ్వేం చేస్తున్నావు? మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా. మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను. ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాను రా. అక్క అభి చెప్పరా. నీ 2 ఏళ్ళ కల్లా నెరవేరిపోతుంది. నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తున్నా, నువ్వు అక్కడ బావని ప్రిపేర్ చేయి. సెట్ చేసేద్దాం. సరే సరే, నీ భావసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసాయి. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఎంబారసింగ్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. మీరు ఒక పచ్చి తాగుబోతు. పచ్చి తాగుబోతు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది. మీరు రోజు నన్ను తాగొచ్చి కొడుతున్నారు, ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కాపాడతాడు. కమ్ అగైన్. అంటే మా నాన్నగారు వచ్చే టైంకి మీరు నన్ను కొట్టాలి. హౌ కెన్ ఐ? మా నాన్న వచ్చినట్టున్నారు. సొంత ఇల్లా? కానీ తాకట్లో ఉంది నాన్న. ఏ అంటే తాగి అలా చేస్తాడు. స్లో స్లో స్లో. యాక్టింగ్ రాకపోతే కనీసం తిట్టండి. యు ఇడియట్. ఇర్రెస్పాన్సిబుల్. తెలుగులో తిట్టండి. ఐ డోంట్ నో. దొంగ ముండా అని తిట్టండి. దొంగ ముండా? మీ వల్ల కాదు. ఏమన్నారా? ప్రేమించి అమ్మాయిని తీసుకెళ్తాను దేనికిరా? కొట్టడానికిరా? నీకు ఎన్ని గుండెలు రా అమ్మాయి మీద చేయడానికి? సంబడి సేవ్ మీ. చూడరా, నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది. అదరా భార్య అంటే. యా జస్ట్ నో ఐ కేమ్ టు నో దట్. తప్పు బాబు, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఎలా చూసుకోవాలి? ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి. You're absolutely right. నాన్న, మీ మనవరాలు. అంతా మీ అమ్మ పోలికలే. అంటే తాతయ్యను నిన్ను నేనే కలిపానా మమ్మీ? అవునమ్మా, నువ్వు మా బంగారు తల్లివి. మరి మనల్ని ఎవరు కలుపుతారు? అక్క కంటే ఇది ఉంది, మనకప్పుడే ఆ ఫెసిలిటీ లేదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు, ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు. చూద్దాం. మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. ఇది సూప్. పాపా, నాకు ముద్దిస్తావా? అమ్మా ఓ ముద్దేయండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ కిస్ బట్ వితౌట్ ఎ మెస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ఫ్లోలో మనం వెళ్దాం. జి అర్జున్ రెడ్డి.
హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఒక్కటేనా? నువ్వు ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి? అంటే ఏంటి మహేష్? అంటే నాకు ముద్దు కావాలి. ఐ వాంట్ కిస్. ప్లీజ్ కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. నాటి ఇక్కడ మమ్మీ ఉంది, నువ్వే పెట్టే. ఓకే ఓకే, 1 minute. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. ఏమైంది మహేష్? రిహార్సల్స్ చేస్తున్నావా ఏంటి? హలో. ఒరే అభి, మా బావ చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట, వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. ఏయ్, అది కాల్ గర్ల్ కాదే, కాలేజ్ గర్ల్. అది వింటే చంపేస్తుంది. బా అదేరా, కాల్ చేసే గర్ల్. మనిద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబా డీప్గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్ డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం, ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 minutes తర్వాత కాల్ చేస్తాను. 10 minutes కాకపోతే 10 days తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. ఒక అర్జెంట్గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు హోల్లో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తోంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి, ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? అవును. ఇక డైరెక్ట్ గా నీకే ఇస్తా. లిప్టు లిప్పా, నీ పెదవి తాకే పదవి నాకిస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వెయిట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే. నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుంటా. ఇదిగో ఆ చిట్టాలా ఎందుకు అవుతుందో తెలుసా? ఒరేయ్, ఎంతసేపు నా వెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే. పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకొని, అబ్బా నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు, గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో. హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడున్నావు? ఏ కలర్ డ్రెస్ నీది? బ్రౌనా? చూద్దాం. బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ పింకీ పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? ఏ బ్లూ కదా? ఎస్. నాకు తెలుసు. బ్లూగా? You're right. బ్లూవే వస్తున్నా. ఏంటి? బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాగాలేదులే. నేను చూసాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తున్నా అసలు. కొరుకు మహేష్, కొరుకుతా అన్నావుగా, కొరుకు. కొరుకుతా కాదు, ఉరుకుతా. రా మహేష్, రా. ఓ హగ్గు మహేష్. బొగ్గులో ఉన్నావు, నీకు హగిచ్చేదేంటి? ఫోన్ లో వాయిస్ కోకిలా ఉంది, ఇక్కడ కాకిలా ఉన్నావేంటి? నీ కౌగిల్లో నన్ను కరిగిపోని కరిగిపోవడం మహేష్. కాదు. మహేష్, లారీ కింద నిమ్మకాయ నలిగిపోవడం బెటర్. దగ్గరకమ్మా దగ్గరకమ్మా ప్లీజ్. వద్దా వద్దమ్మా, నాకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయిందమ్మా, నా నాకు పెళ్ళైపోయింది. పెద్ద పదవి నీకే ఇస్తా చాలా మహేష్. గ్రాండ్ గా పెళ్ళైపోయిందమ్మా, చాలా గ్రాండ్ గా. గులాబ్ జామున్ పెట్టారు, రకరకాల మంచాలు చదివారు. నాకు పెళ్ళైపోయిందమ్మా. మావిడ దేవత, చాలా బాగా చూసుకుంటుంది. ఐ లవ్ యు, ఐ వాంట్ యు. మహేష్, మహేష్. ఇంక ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? చెప్పారా, అది అందనుకున్న పవర్. అదే అమ్మాయి అందంగా ఉండుంటే
స్లో మోషన్లో హక్ చేసుకుని గంట సేపు గాల్లో తిప్పాడు. ఇంక మా బావ అమ్మాయికి కాల్ చేయడు ఆ కదా? అమ్మాయికి కాదు, లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అయినట్టే, కానీ బాగా డిప్రెషన్లో ఉంటాడు. ఒక 2 days ఏ ప్లగ్లో ఎయిర్ పెట్టకుండా చూసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. హాయ్. నేను వెళ్తాను. అరే వెళ్ళొచ్చులే, కూర్చో. నేను వెళ్ళాలి. బయటకు వచ్చినప్పటి నుంచి నేను వెళ్తాను నేను రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు? పార్క్లో ఏంటిది? నువ్వు రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? బేసిక్గా మీ అమ్మాయి లేట్ అయిపోతుంది తెలుసా? మనసులో ఏదైనా చేస్తే బాగుండు అనుకుని బయటికి మాత్రం సిమ్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్లో ఇస్తారు. వేరే అమ్మాయిల గురించి వదిలేసే, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీకు దగ్గర అవడం కోసం రాత్రి అంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేసి వచ్చానా? అంటే నీ మనసులో ఎంత ఉందా? లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడా? ఏమైనా చేయొచ్చా? చేసినప్పుడు తెలియలేదా? అభిలాష నీ మగాళ్ళ బుద్ధి ఏంటో చూపించు. నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మరి, మొత్తం అంతా నేనే చేస్తానా? ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దాం స్క్రిప్ట్ పర్సులో పెట్టుకుని తిరుగుతారా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. ఏ వదిలించుకోవాలనుకుంటున్నావా? ఓ నీకు అలా ఉందా? ఉంటే చెప్పు, ఎనీ టైం బయలుదేరు. గ్రేట్ గ్రేట్ లవర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. హలో, ఒక్క నిమిషం. ఏంటి గొడవ? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా? హలో, ఒక్క నిమిషం ఆగమా. ఎవరా అమ్మాయి? ఇదే మీతో వచ్చిన చావు. ఏది చెప్పి సావరు. సరే పద, అక్క దగ్గరికి వెళ్దాం. నాన్న కాఫీ. అదేంటమ్మా, పార్క్లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు. నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నువ్వు అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో. రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడతాం. నేను రాను. నువ్వు రాకు, మేమే వెళ్తాం. అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్కి ముందు చెప్పాలరా. బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు, బ్యాక్ సీట్ లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు. ఒరే అభి, నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు, ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది. అదేంట్రా? వదిలేక దాని వెనకాల పడుతున్నానని దానికి పొగరు. ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. థ్యాంక్ యూ. హలో, హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా మహేష్? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళని తెలుసా? ఒక్కసారి కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడకి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కని కన్విన్స్ చేస్తాను. నమస్కారం. మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంక ముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ని తీసేసి స్టవ్ని సిమ్లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. తమ దినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్ ఎక్కువ వచ్చింది. బిల్ ఎక్కువ వస్తే బెల్లు మోగింది. వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేం. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అంత డీప్ గా ఉన్నారు. కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. మనం పడలేదా? ఎప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు, మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురుని ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. గుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి? అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్వే ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకోకుంటే ఎలా అండి?
మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్. నిన్న పార్క్ లో గొడవపడ్డం డాడీ చూశారు. అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే. వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదని అంకుల్, అంతే. అమ్మా, మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు. మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఇట్స్ ఓవర్. స్పందన, ఏమండి ఆపండి. ఆపకండి సార్. ఫోన్లో అన్నీ ఫేక్. నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది. తెలుసుకొనివ్వండి. అన్నా బాబీ వస్తుంది, నిన్నే చూస్తుంది. రే ఎట్లిస్తాడో చూడు ఇప్పుడు. లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా, కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది. కెమెరాలు ఆన్ చేసుకోండి రా, ఇప్పుడు మీకు ఇస్తా లిప్పు లైవ్. అయిపోయినవే అన్నా, కెమెరాల లవర్ బాయ్ వస్తుండే. ఎవడాడు? బాబీ బాయ్ ఫ్రెండే. కత్తి మహేష్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. రెడ్ అంగి ఎందుకేస్తే ఎరికనారా? రెడ్ అంగి వేస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే. అరే ఎందుకు కొరుకుతాను రే అన్నా? ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి. నీకో దండం పుంటా. నేనంత అవలేగా అన్నా, నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి. వెళ్ళొస్తానా? కొట్టదంటే రేయ్, కార్పొరేట్ కజిన్ ఇక్కడ. నామే చేసిన వాళ్ళే అన్న ఊరికెళ్ళి వచ్చిండు. నీ సంగతి చెప్తా, నీ ఇట్లిట్లకి వస్తా. చోర్ అన్నా మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. వన్స్ ఇట్స్ ఓవర్ అంతే. ఇంక చాలు. అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేస్తే వదిలేసావు, సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, ఈ పార్క్ని చూసి ఇదిగో మేము ఎక్కడే మాట్లాడుకునే వాళ్ళం, ఈ కాలేజ్ని చూసి ఇదిగో మేము ఎక్కడే కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తెచ్చుకుంటాయి. ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్లో పాడేస్తాం. ఆ మెమరీస్నే ఫీలింగ్స్ అంటారు, ఆ ఫీలింగ్స్నే లవ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి. 4 నెలలు ఒక కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పుడతాయి ఫీలింగ్స్, ఎమోషన్స్. దాన్ని కూడా లవ్ అంటారా? ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టడు కూడా. మేము మీకు ఎప్పటికీ అర్థం కాము. మిమ్మల్ని మేమంతా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ ఓవర్. నానా, నేను కూడా వస్తాను రా, నేను డ్రాప్ చేస్తాను. నానా, నేనైనా చిన్నపిల్లన్నా, మీరుండండి. నువ్వేం ఫీల్ అవ్వకరా, అమ్మాయితో నేను మాట్లాడతానుగా. వదిలేండి నానా, నేను వెళ్తాను. అక్కకి చెప్పావా? స్పందన లే. ఎన్ని రోజులను అలా ఉంటావు? చూడలేకపోతున్నా నేను. కాసేపు వదిలే అక్క. ఏంటే వదిలేసేది? ఎన్ని రోజులు అలా ఏడుస్తూ కూర్చుంటావు? ఒకసారి మొహం అద్దంలో చూసుకో. అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు. నీకేమైంది మర్చిపోవడానికి? మర్చిపోయే పని అతను చేసింది. ఏమంటున్నావే? అందమే ఇంపార్టెంట్ అని వాడు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నాడక్క. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. ఏమైందే? ఒకరోజు నువ్వు బాబా పండక్కి శ్రీశైలం వెళ్ళారు కదక్క. ఆ రోజు తన ఇంటికి వచ్చాడు. అభి అక్క
బావ ఊరెళ్ళారని క్యాజువల్ గా అంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావా? ఈ లంగవనిలో నువ్వు ఎంత బాగున్నావు తెలుసా? ఎంత? రోజు నిన్ను ఇలాగే చూడాలని అంత. థ్యాంక్ యూ. కాఫీ? యా పద, నేను వస్తా. నీకు కాఫీ పెట్టడం వచ్చా? తాగడం వచ్చు. పాలు ప్యాకెట్ కట్ చేయడం కూడా వచ్చు. బో పాలు వెయిట్ చేయడం కూడా తెలుసు. ఓకే ఓకే. నో, అది ప్లాస్టిక్ కప్. అదే తెలుసు, షో. ఇట్ టేక్ టైం. పద. చాలా బాగుంది కదా. పెళ్ళైతే ఇలాగే ఉంటుందేమో, నువ్వు నేను ఒకే ఇంట్లో. అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరూ పెళ్లి చేసుకుంటారు. జస్ట్ అన్ ఆసమ్ ఫీలింగ్. రా కూర్చో. ఇల్లు కట్టాడు మీ బావా. మనం కూడా ఇలాగే, నువ్వు నేను మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు. ఎన్ని ఫొటోస్ పెట్టలేను, ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా. కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్, ఒక ఫ్యామిలీ లాగా. నీ అలకలు, నేను బుజ్జగించడాలు, మన ఇద్దరం గడిపే బోల్డ్ క్షణాలు. చాలా బాగుంటుంది కదా ఫీలింగ్. ఏంటోరా నీలో ప్రేమ ఎలా పొంగిపోతుందేంటి? అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి. నాకెందుకు ఇలా అయిందక్క? ఇక నాకు లైఫ్లో ఏం లేదక్క. అసలు నాకు లైఫే లేదు. I lost everything. ఏడోకే, ఏదో ఒకటి చేద్దాం. అతనితో నేను మాట్లాడతా. నంబర్ కూడా తీసేసాడక్క. He's a cheater. వాళ్ళక్క నంబర్ ఉందా? హలో అభినయ, నేను స్పందన వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను. కొంచెం ఇంటికి రాగలవా? చాలా అర్జెంట్. స్పందన, స్పందన. దాన్ని చూడు, అది ఎలా ఉండేది ఎలా అయిపోయిందో. గుర్తుపట్టావు అసలు దాన్ని? కొంచెం మీరైనా మీ తమ్ముడికి చెప్పండి. నా చెల్లెని నేను ఇలా చూడలేకపోతున్నాను. ఇంకేం చెప్తుందక్క? చేసేదంతా చేసి పారిపోయాడు. తన కాల్ కోసం, మెసేజ్ కోసం పిచ్చి దానిలో ఎదురు చూస్తున్నాడు. రింగ్ అయితే చాలు తనే చేశాడేమోనని ప్రాణం ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మొబైల్లో తన ఫొటోస్ డిలీట్ చేయొచ్చు, కానీ మనసులోంచి ఎలా డిలీట్ చేయాలి? క్యాలెండర్లో డేట్ చూస్తే కరెక్ట్గా ఇదే రోజు కలిసామని గుర్తొస్తుంది. వాచ్లో టైం చూసినప్పుడల్లా ఈ టైంకి మాట్లాడుకునే వాళ్ళమని గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా అంత గుర్తొస్తున్నాడు. ప్లీజ్ నీకు దండం పెడతా, వాడెక్కడున్నాడో చెప్పు. ఈవెన్ ఇప్పుడు నిన్ను చూసినా తమ్ముడే గుర్తొస్తున్నాడు. అది నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అంత మొత్తుకుంటుంది. కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. అసలు వింటున్నావా? సారీ, నీకు విషయం చెప్పాలి, కానీ అది చెప్పేంత డెప్త్ ఇక్కడ నాకేం కనిపించట్లేదు. ముందు
నా తమ్ముడి మీద నీకున్న కోపం మొత్తం చెప్పేసాయి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసాయి. ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్పేస్తా. కమాన్ తిట్టు. మీ తమ్ముడు ఒక ఫ్రాడ్, చీటర్, స్కౌండ్రల్, అమ్మాయిల జీవితాలను నాశనం చేసి రాస్కల్. మీ తమ్ముడే కాదు, మీ ఇంట్లో నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు? తను వెళ్లే ముందు ఏం చెప్పాడో తెలుసా నీకు? ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అక్క. ఒకవైపు నా గర్ల్, మరోవైపు నా గోల్. రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమంటే ఎలా? అరే ఎంత కష్టపడ్డానక్క. ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. 1 year, జస్ట్ 1 year ట్రైనింగ్ అక్క. స్పందన వదిలేసిన వల్ల కాదక్క. పెళ్ళైన సాహసం లేదు, ఉండిపోయిన ధైర్యం లేదు. పోనీ అన్నీ వదిలేసి ఇక్కడే ఉండేదైనా జాబ్ చేసుకుందాం అంటే అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదక్క, నువ్వు ఐఏఎస్ రా అని. అమ్మ ఫిష్ అక్క. ఎక్కడి నుంచి వస్తారక్క ఈ అమ్మాయిలు? లైఫ్ అంటే అంతేరా, రెండు బ్యాలెన్స్ చేయాలి. కెరీర్ అండ్ లవ్, ఈ రెండు బ్యాలెన్స్ చేసే మగాడు ఇంకా పుట్టలేదక్క. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్తున్నాను, తనకి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా? చెప్పెళ్ళొచ్చు కదా. చెప్పెళ్తే ఏముంటుందక్క, 24/7 నా ఫోన్స్ ఎంగేజ్లో ఉంటాయి. తను సండే నన్ను చూడడానికి వస్తే మండే నేను తనతో పాటు వెళ్ళిపోతాను. ఇలా అప్ అండ్ డౌన్లోనే సగం అయిపోతుంది. ఇలా తనతో కాంటాక్ట్లో ఉంటే ఇంక కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తనతో టోటల్ కాంటాక్ట్ కట్ చేసుకున్నా. గొడవ పెట్టుకుని వెళ్ళడం ఏంటి? అలా గొడవ పెట్టుకుని వెళ్తేనే గోడ కొట్టిన మేకలా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా అయితే గ్యాప్లో నన్ను గట్టిగా తిట్టుకుంటుంది. కానీ ఆఫ్టర్ 1 year నేనే తన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అభినవ్ ఐఏఎస్ అని చెప్తే ఆ థ్రిల్లే వేరక్క. నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోరా? ఏదన్నా జరిగితే? ఏం జరగదు. ఏదైనా జరిగితే మీరున్నారుగా. స్పందన, స్పందన లే. ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళావు, ఏం తాగేసి వచ్చావే? స్పందన లే. హలో రాజా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు హెల్ప్ చేయకపోయిన ఉంటే నేను హైదరాబాద్ వచ్చాను కదా సార్. అయ్యో థ్యాంక్స్ వద్దు రాజా. క్లైమాక్స్ ఏంటో చెప్పు. ఏం జరగబోతుంది? నాకు కూడా తెలుసు సార్, నేను కూడా ఇప్పుడు అయ్యో మీరు చెప్పకపోతే మా రైటర్ ఊహించి రాయలేడయ్యా. చాలా వీక్ రైటంలో నేను కూడా నీతో రావచ్చా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా. టాక్సీ. లవ్ యూ రాజా, లవ్ యూ. ఏ టాక్సీ. లేగు.
నెలలు కనపడకపోతే చచ్చిపోతా. 3 నెలలే కదా. నేను నిన్ను మోసం చేయలేదా? నా తోపిక లేకపోతే ఎలాగా? ఎన్ని కళ్ళ కన్నానే నీతో ఇంకో 50 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటే నువ్వు నేను మన పిల్లలు సడన్ గా కనపడి అభినవ్ ఐఏఎస్ అందాం అనుకున్నానే. ఎంతలోనే అంత ద్వేషం నీకు. నేను కొంచెం దూరం వెళ్ళాను, నువ్వు అందనంత దూరం వెళ్ళిపోయావు. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడేం ఏడిపించలేదే. స్పందన, నా కోసం ఒక్కసారి లేవే ప్లీజ్. కోపం తీరిందా? నా వల్ల కావట్లేదే, ఓచుకోలేకపోతున్నానే. నువ్వు లేకపోతే ఈ కలెక్టర్ ఎందుకు? అసలు నువ్వే లేకపోతే ఇంక నేనెందుకు? వందనా. స్పందన లే, ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళావు, ఏం తాగేసి వచ్చావే? చాలా నీరసంగా ఉందని బూస్ట్ తాగా. మా నాన్నగారు వస్తున్నారేంటి? డ్రామాలు మీ తమ్ముడికే వచ్చా? నాకు కూడా వచ్చు. నేను సీరియస్ అయి చచ్చిపోతున్నా. ఎవరికైనా చెప్తే నేను చచ్చిన తొట్టు. అర్జెంటుగా వాడిని రమ్మనండి. ఏమైంది నా కోడలికి? నానా, తొందరగా అంబులెన్స్ కాల్ చేయండి. హలో, వెళ్ళిపోతావరా? వెళ్ళిపోతావా? వెళ్ళిపో. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనిపించిందిరా నీకు? కలెక్టర్ అయితే నాకేంటి, కండక్టర్ అయితే నాకేంటి? సోమరన్న ఒక చిన్న మాటకే వదిలేసి వెళ్ళిపోతావా? ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా నీకు? నువ్వు లేని ఒక్క రోజు ఎలా గడిచేదో తెలుసా? నీ నవ్వు గుర్తు చేసుకుంటే నరకం, నీ మాటలు గుర్తు చేసుకుంటే బాధ. నువ్వు లేని ఇన్ని రోజులు I hate you. I hate you. రాజా, ఈ క్లైమాక్స్ చూసి మరో చరిత్ర సినిమా అనుకున్నా, కానీ నాకు మరో చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది అనుకోలేదు. సూపర్ రాజా, సూపర్. హే, మా సూపరింటెండెంట్ సార్ వస్తున్నారు. బిహేవ్ యువర్ సెల్ఫ్. అమ్మాయి హస్బెండ్ మీరేనా? కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా? అంటే పెళ్లి కాలేదా? అయ్యో, గట్టిగా అనకండి. ఇప్పుడు తన కొత్త కొట్టింది వింటే బయట వాళ్ళందరూ కొడతారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. అప్పట్లో ఒక అమ్మాయి నిన్ను బాగా డిస్టర్బ్ చేసేదంట కదా? అదంతా ఇప్పుడు ఎందుకు? ఆ ఎపిసోడ్ ఎండ్ అయిపోయి డికేడ్ అయిపోయి అది సెట్ చేసింది మనమే. సార్, మీరు క్రేజీ క్రేజీ ఫీలింగ్ డైరెక్టర్ కదా? అవును రాజా. కంగ్రాట్స్ సార్, మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ రాజా. సార్, మీతో ఒక సెల్ఫీ. ఇక్కడ రాజా? సార్, సెలబ్రిటీ కనిపిస్తే సెల్ఫీ తీసుకోవాలి, అది ఎక్కడ చూడకూడదు.